అందరికీ నమస్కారం. నా పేరు పసల మరియన్న. 11వ వార్డు కౌన్సిల్ మెంబర్గా నేను పోటీ చేస్తున్నాను. పోయినసారి నా భార్య 11వ వార్డులోనే జనరల్ మహిళగా పోటీ చేసి ఉన్నది. దగ్గరలో మేము ఓడిపోవడం జరిగింది. ఏది ఏమైనా ఈసారి నేను పోటీ చేస్తున్నాను. జనాలు ఆదరిస్తున్నారు. పోయినసారి మీరు ఓడిపోయారు, ఈసారి తప్పనిసరిగా మేము గెలిపిస్తామనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను అనుకుంటున్నాను, ఒకవేళ మంచి మెజారిటీతో గెలిపిస్తే ఏదైతే పనులు చేయాలనో అందరితో పార్టీలకు అతీతంగా నేను పని చేస్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ ఒక్కసారి నన్ను గెలిపించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను కూడా వాయిస్ వినిపించడానికి నేను ముందుకు వస్తాను తప్పనిసరిగా. ఎక్కడెక్కడ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి సమస్య ఏ రకంగా తీర్చాలనో ఆ రకంగా తీర్చడానికి తప్పనిసరిగా నా వంతుగా కృషి చేస్తాను. ఏదైతే మొదటి ప్రాధాన్యత ఉన్నదో అది ఎస్పెషల్లీ కోతుల బెడద కూడా చాలా మోత్కూరు పట్టణంలో చాలా ఉన్నది. దీని నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా నా వంతుగా ఎంతో కొంత ముందు ఇచ్చి అందరి కౌన్సిలర్ని ఎంకరేజ్ చేసి మిగతా వారితో సహాయ సహకారం తీసుకొని ఈ కోతుల బెడద నుంచి కూడా నేను దాన్ని విముక్తి చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మీ అందరు ఆశీర్వదిస్తేనే అది కూడా పోయినసారి ఓడిపోయాను. దయచేసి ఈ ఒక్కసారి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై కేసీఆర్, జై తెలంగాణ, జై గాదర్ కిషోర్ కుమార్ గారు. నాది కారు గుర్తు. దయచేసి కారు గుర్తుకు ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపిస్తే మీ ముందుకు తప్పనిసరిగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. కారు గుర్తుకే జై, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.